బులెటిన్లో మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమనగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా సీటు గెలిచిన బీఆర్ఎస్ కాకుండా అక్కడ ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ కు సీటు రాకుండా అడ్డుకుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో సీటు దక్కించుకుంది. మొత్తం 15 వార్డులు ఉండగానే అందులో అత్యధికంగా 8 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ 6 వార్డుల్లో గెలవగా కాంగ్రెస్ ఒక్క వార్డుకే పరిమితమైంది. దాంతో న్యాయంగా అయితే ఆమనగర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీకి దక్కాల్సి ఉండగా బీఆర్ఎస్ కు అధికారం దక్కకుండా చూసేందుకు కాంగ్రెస్ బీజేపీలు అక్రమంగా పొత్తు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి రూపంలో 2 ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. ఆ ప్రకారం కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 3కు పెరుగుతుంది. ఆ ముగ్గురికి 6 బీజేపీ కౌన్సిలర్లు జత కలిస్తే మొత్తం ఓట్ల సంఖ్య 9కి చేరుకుంది. దీంతో ఒక్క సీటు ఎక్కువగా చూపించుకొని ఆమనగల్ను బీఆర్ఎస్ కు దక్కకుండా చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా దిగజారింది. తనకు 6 కౌన్సిలర్లున్నా ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉన్నా కాంగ్రెస్ కు చైర్మన్ పదవి వదులుకునేంతగా అంగీకరించింది. వైస్ చైర్మన్ పదవి దక్కినా చాలన్నట్లు వ్యవహరించింది. కేవలం బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి దక్కొద్దన్న దురుద్దేశంతోనే 2 ప్రత్యర్థి పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కౌన్సిలర్ పత్యనాయక్ అమ్ముడుపోయారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమనగల్ మున్సిపాలిటీలో అత్యధికంగా సీట్లు గెలిచిన బీఆర్ఎస్ కాకుండా అక్కడ ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ కు సీటు రాకుండా అడ్డుకుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో సీటు దక్కించుకుంది. మొత్తం 15 వార్డులు ఉండగానే అందులో అత్యధికంగా 8 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ 6 వార్డుల్లో గెలవగా కాంగ్రెస్ ఒక్క వార్డుకే పరిమితమైంది. దాంతో న్యాయపరంగా అయితే ఆమనగల్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీకి దక్కాల్సి ఉండగా బీఆర్ఎస్ కు అధికారం దక్కకుండా చూసేందుకు కాంగ్రెస్ బీజేపీలు అక్రమంగా పొత్తు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి రూపంలో 2 ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. ఆ ప్రకారం కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 3కు పెరుగుతుంది. ఆ ముగ్గురికి 6 బీజేపీ కౌన్సిలర్లు జత కలిస్తే మొత్తం ఓట్ల సంఖ్య 9కి చేరుకుంది. దీంతో ఒక్క ఓటు ఎక్కువగా చూపించుకొని ఆమనగల్ను బీఆర్ఎస్ కు దక్కకుండా చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా దిగజారింది. తనకు 6 కౌన్సిలర్లు ఉన్నా ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ కు చైర్మన్ పదవి వదులుకునేందుకు అంగీకరించింది. వైస్ చైర్మన్ పదవి దక్కినా చాలన్నట్లు వ్యవహరించింది. కేవలం బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి దక్కొద్దన్న దురుద్దేశంతోనే 2 ప్రత్యర్థి పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కౌన్సిలర్ పత్యనాయక్ అమ్ముడుపోయారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓట్లకు వచ్చినప్పుడు అదే ఇట్లా ఉండే ఇన్నాళ్ళ కూర్చొని ఆఫీసులో కూర్చొని ఓట్లు అడిగేస్తుంది. ఈ రోజు ఓట్లు వేపించుకొని మమ్మల్ని బయట నిలబడి కుక్కలాగా నిలబడి అలా చేస్తారా? రాజ్యాంగం ఎక్కడ పోయింది? రాజ్యాంగం ఎవరు రాసిర్రు? అంబేద్కర్ మాట్లాడుంది మాకు బాధలేదు సార్. డబ్బులు ఇచ్చిరా ఎలా చోటు